హలో, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు మనం సీక్రెట్ బేస్ అయితే కట్టబోతున్నాం. అది కూడా ఈ గ్రాస్ బ్లాక్తో అండ్ అబ్జర్వర్తో చూస్తున్నారు కదా. లేట్ ఎందుకు, లెట్స్ బిగిన్. అయితే నాకు ఇది తెలియాలి, ఒక అబ్జర్వర్ అంటే ఇదే. ఈ అబ్జర్వర్ నీవు హోత ఇలా అంటే అబ్జర్వ్ చేస్తుందో కదా తెలియాలి నాకు. చూద్దాం. ముందైతే ఇలా రెడ్ స్టోన్ తో కనెక్ట్ చేద్దాం. ఓకే, అదర్ వైపు చూస్తుంది. ఇప్పుడు దీన్ని తీసుకొని మనం ఒక అయితే కట్టాలి. విలేజర్ అయితే అడ్డం వచ్చాడు, దానికే తగిలింది. సారీ రా, సారీ. ఓకే, ప్లేస్ ఓకే, ఎక్కడైతే బాగుంది వెళ్దాం అక్కడికి. ఇక్కడ చేసేద్దాం. ముందైతే మనకి ఇలా ఒక బ్లాక్ ఇలా అబ్జర్వర్ ప్లేస్ చేయాలి. మొత్తం చీకటి అయిపోయింది. ఇలా అబ్జర్వర్ అయితే ప్లేస్ చేయాలి. దాని ఫేస్ అయితే ఇలా కింద పైకి వచ్చేలా చూడండి. లేక ఇక్కడ ఒక బ్లాక్ ప్లేస్ చేయండి. మళ్ళీ దాన్ని తీసేయండి. ఓకే, ఇలా తీసుకున్నాక ఇప్పుడు రెడ్ స్టోన్ అయితే కలెక్ట్ చేద్దాం. దీన్నిలా స్టిక్కీ పిస్ట్ దాని ఫేసింగ్ అయితే ఇటువైపు ఉండేలా చూడండి. ఇక్కడ ఒక గ్లాస్ బ్లాక్ అయితే తీసేద్దాం. ఇంకో స్టిక్కీ పిస్టన్ వస్తే కొంచెం బాగుంటుంది, అందుకే దీన్ని కూడా తీసేద్దాం. ఓకే, ఇది మొత్తం అయిపోయాక మళ్ళీ ఇలాగైతే కనెక్ట్ చేద్దాం. ఇప్పుడు ఇంకో స్టిక్కీ పిస్టన్ వచ్చేలా చూడాలి. ఇప్పుడు ఇలా అయితే కానీ ఇలాగా ఇది కొంచెం ఇటువైపు ఉంటే బాగుంటుంది. ఇది ఎలాగంటే ఇప్పుడు ఈ గ్రాస్ ఇక్కడ పెడితే అబ్జర్వర్ వల్ల ఈ పిస్టన్ అయితే దీన్ని ఇక్కడికి పెడుతుంది, ఈ స్టిక్కీ పిస్టన్ అయితే దీన్ని ఇక్కడ ఎక్కించుకుంటుంది. ఓకే, ప్లానింగ్ అయితే బాగుంది, వర్క్ అవుద్దా లేదో చూడాలి. దీని మీద అయితే బ్లాక్ ఇదంతా అడ్డం అయితే తీసేస్తాం. ఓకే, ఇప్పుడు పని చేస్తుందో లేదు చూద్దాం. ఓకే, పని అయితే చేస్తుంది. ఇక్కడ ఒక బ్లాక్ పెడితే ఈ బ్లాక్ యువతలు రావాలి. ఇప్పుడు వస్తుందో లేదో చూద్దాం.
వచ్చిందా? రాలేదు. ఇంకోసారి. ఓకే, ఇది ఒక్కోసారి అయితే పనిచేస్తుంది, ఒక్కోసారి లేదు. నో ప్రాబ్లం, మళ్ళీ ఫిక్స్ చేసుకుందాం. ఇప్పటికైతే ఇలానే ఉంది. దీనికి మొత్తం కవర్ చేసేద్దాం, ఎవరికి డౌట్ రాకుండా. రెడ్ స్టోన్ మొత్తం కనిపించకుండా కవర్ చేసేద్దాం. ఎవరికి డౌట్ రాకుండా అయితే అక్కడిక్కడ బ్లాకులు ప్లేస్ చేసేద్దాం. సో ఓకే, ఇప్పుడు మనం ఎక్కడ హోల్ చేయాలో అది తెలియట్లేదు నాకు. ముందైతే ఇక్కడ డిగ్ చేసుకుందాం. ఇక్కడ కాదు, ఇక్కడ. ఇక్కడైతే హోల్ చేయాలి, చేసేద్దాం. ముందైతే మనకి ఇక్కడికి ఇలా వచ్చి ఇక్కడ నిలబడి దీన్ని అయితే హోల్డ్ చేయాలి. ఇప్పుడు వెయిట్, మనం ఇలా కిందకైతే డిగ్ చేసుకుందాం కొంచెం. ఇప్పుడు పిస్టన్ దగ్గర ఒక బ్లాక్. ఇప్పుడైతే ట్రై చేద్దాం. ఇదైతే వర్క్ అయింది. ఓకే, ఇప్పుడు ఇక్కడైతే స్టేర్స్ వేద్దాం, లాడర్స్ ఐ మీన్. మళ్ళీ ఇక్కడ ఒక బ్లాక్ ప్లేస్ చేసి ఇక్కడైతే ఏదైనా బిల్డ్ చేయాలి. ఓకే, నేను బేసి మిమ్మల్ని కలిసి. సో ఓకే గైస్, మొత్తం అయితే అయిపోయింది. ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా ఉందో. కామెంట్లో రేటింగ్ అయితే ఇవ్వండి. 10కి ఎన్ని ఇస్తారో మీ ఇష్టం, అది. మళ్ళీ 0 ఇవ్వకండి గైస్. సో ఓకే, వెళ్దాం. ఇక్కడే ఎక్కడ ఉండాలి అది. యా, ఇక్కడ ఉంది. ముందుకే ఇది తీసి. ఇప్పుడు చూడండి, ఇక్కడ సీక్రెట్ బేస్ ఉందని ఎవరైనా గుర్తుపడతారా? అలా అట్టాం మనం సీక్రెట్ బేస్. దానికైతే ఓపెన్ కావాలంటే సింపుల్, ఏం లేదు. నా దగ్గర అయితే హోలేదు, తీసుకుంటాను ఉండండి. ఓకే, హోతో ఇలా అంటే ఇప్పుడు రాలేదు. ఓకే చూడండి, ఇలాగైతే ఉంది మన బేస్. ఇక్కడైతే రెడ్ స్టోన్ కనిపిస్తుంది, అదే ప్రాబ్లం. ఓకే, నో ప్రాబ్లం. ఇదైతే మన చెస్ట్ రూమ్, ఇది ఎన్చాంటింగ్ రూమ్, ఇది స్మెల్టింగ్, అండ్ ఇది బెడ్. ఒకే రూమ్లో ఎన్ని ఉండడం మీరు ఎప్పుడైనా చూసారా? సో 10కి మ్యాక్సిమం 5 అండి. అండ్ గైస్, హౌస్ మై సీక్రెట్ బేస్. ఇప్పుడు పైకి వెళ్ళాలంటే ఏం లేదు, సింపుల్. దీన్ని తీసుకొని వెళ్ళిపోవడమే. దీన్ని తీసి ఇలా పైకి వచ్చి ఇక్కడ బ్లాక్ అండ్ ఇక్కడ బ్లాక్ ప్లేస్ చేసేస్తే అయిపోతుంది గైస్. సింపుల్ మన సీక్రెట్ బేస్ అయితే. ఇక్కడ ఒక సీక్రెట్ కూడా ఎవరికి తెలియదు, అలా చేసాం మనం. ఇదైతే మన సీక్రెట్ బేస్. ఇక్కడ నుంచి ఇలా కనిపిస్తుంది మనకైతే. ఓకే, అక్కడ పిగ్గుని అడుగుదాం. పిగ్గు, నువ్వు లైక్ చేసావా? చేసిందంట గైస్, వదిలేద్దాం.
నువ్వు సబ్స్క్రైబ్ చేసావా? చేయలేదంట గైస్ ఇది. ఓకే, చేసిందంట గైస్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.